హలో అండి, అందరికీ నమస్కారం. 45 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు మా కన్నుల పండుగగా, మా కడుపు నిండుగా ఇద్దరు లెజెండ్స్ని ఒకే వేదిక పైన చూడబోతున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ అవర్ ఫేవరెట్ శివన్న అండ్ ఉపేంద్ర గారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో మామూలుగానే శివన్న నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే డెఫినెట్గా అది మనందరి హార్ట్స్లో నిలిచిపోతుంది అన్న కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి ఒక ఎనర్జీ, ఇంకొక ఎనర్జీ ఉపేంద్ర గారితో కలిసి మళ్ళీ చాలా కాలం తర్వాత వస్తుంది అని అంటే అసలు ఈ టూ ఎనర్జీస్ ఎలా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి అనే ఒక సో మచ్ ఆఫ్ క్యూరియాసిటీ అనేది కన్నడ ప్రేక్షకులకి మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకి కూడా ఈక్వల్గా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ టుగెదర్ ఉపేంద్ర గారు అండ్ శివన్న. ఎందుకంటే ఉపేంద్ర గారు, శివరాజ్ కుమార్ గారు పాన్ ఇండియా అనే పదం పుట్టక ముందు నుంచే పాన్ ఇండియా సినిమాల్ని అందించారు. మీ ఇద్దరి కాంబినేషన్లో ఓం సినిమా అనేది కల్ట్ క్లాసిక్. సినిమాల్ని ఇష్టపడే ప్రతి ఒక్క అభిమానికి ఓం సినిమా వాళ్ళ ఫేవరెట్లో టాప్ 10లో ఉంటుంది డెఫినెట్గా. సో అలాంటి ఒక కాంబినేషన్ మళ్ళీ మా ముందుకు వస్తుంది అని అంటే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఈ అద్భుతాన్ని విట్నెస్ చేయడానికి ఇన్ థియేటర్స్. అది కూడా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 నుంచి థియేటర్స్లో తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించబోతోంది. అయితే ఈరోజు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని తెలుగులో స్టార్ట్ చేసే ముందు ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ ద టీమ్ ఫర్ వండర్ఫుల్ సక్సెస్ ఓవర్ దేర్. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయ్యి ఆల్రెడీ అక్కడ సూపర్బ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నందుకు హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఫర్ కన్నడ సెలబ్రేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మనకి ఈ ఇద్దరు ఎనర్జీస్, ఈ ఇద్దరు ఫోర్సెస్తో పాటు ఇంకొక క్రియేటివ్ అండ్ వండర్ఫుల్ పర్సన్ రాజ్ బి శెట్టి గారు, హూమ్ వీఆర్ మిస్సింగ్ హియర్ టుడే. సో ఆయన సినిమాలు కూడా మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము. గరుడ గమన, వృషభ వాహన అయి ఉండొచ్చు, సూ ఫ్రమ్ సో అయి ఉండొచ్చు, ఇలాంటి ఎన్నో చిత్రాల్ని మనకు అందించినటువంటి ఆయన వీళ్లతో కలిసి మన ముందుకు రావడం అండ్ ఇటువంటి ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఇలాంటి ఒక కాంబినేషన్ని పాసిబుల్ చేసి అటువంటి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసి మన ముందుకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ గారికి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. అర్జున్ జన్య గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ ద సక్సెస్ ఇన్ కన్నడ అండ్ సేమ్ ఇక్కడ తెలుగులో కూడా అంతే అద్భుతంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అర్జున్ జన్య గారు ఇన్నాళ్ళు ఆయన మెలోడీ అవ్వనివ్వండి, మాస్ నంబర్స్ అవ్వనివ్వండి, అద్భుతమైన మ్యూజిక్తో మమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేశారు. బట్ ఈసారి డైరెక్టర్గా ఆయన మార్క్ని ప్రదర్శించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. సో ఇటువంటి డిఫరెంట్ కాంబినేషన్ని అండ్ మనందరం ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని మనం జనవరి 1వ తేదీ నుంచి చూడబోతున్నాం. అయితే ఈరోజు మనందరం కలిసి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అద్భుతమైన పాటతో మొదలు పెట్టేద్దాము. సో శివం శివం సాంగ్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? జయ శివ శంకర, నమో లోకాంకర, జయ పరమేశ్వర. హర హర శంకర, జయ శివ శంకర, నమో లోకాంకర, జయ పరమేశ్వర. శివం శివం సనాతనం, హరం హరం పురాతనం, త్రియాయుధం చరాచరం, త్రిలోచనం అగోచరం, భైరవం జటాధరం, భాసురం నదే
ఎస్, ఈ ఒక్క పాటతో మనకి డెఫినెట్గా అర్థమైపోతుంది 45 సినిమాలో క్రేజీనెస్ ఎంత ఉందో, ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందో, ఫిలాసఫీ అంతే ఉంది, డీప్ మీనింగ్ కూడా అంతే ఉంది అన్నది క్లియర్గా అర్థమైపోతుంది. కానీ అర్జున్ జన్య గారు, తెలుగు అర్థమవుతుంది కదా నేను మాట్లాడుతుంటే సూపర్గా, మాకు తెలుసు. కానీ అర్జున్ జన్య గారు నిజంగా ఈ ఒకవైపు శివన్న అంటే ఒక ప్రశాంతత కనిపిస్తుంది, ఇక్కడ ఉపేంద్ర గారు అంటే ఒక బీభత్సం కనిపిస్తుంది, ఇద్దరూ కలిశారు అని అంటే ఒక విధ్వంసం కనిపిస్తుంది మాకు, బాక్స్ ఆఫీస్ విధ్వంసం. సో అసలు ఎలా కలిపారు వీళ్ళిద్దరిని అనేది మా అందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఐ థింక్ సినిమాలో కూడా అలాంటి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎనర్జీస్గా కూడా మాకు కనిపించబోతున్నారు అని అర్థం అవుతుంది. వెరీ వెరీ ఈగర్ టు సీ. అండ్ ఐ థింక్ రాజ్ బి శెట్టి గారు ఈజ్ రిప్రజెంటింగ్ అజ్ అనుకుంటున్నా నేను, మామూలు సామాన్యులని రిప్రజెంట్ చేస్తూ కనిపించబోతున్నారు అని చెప్పేసి. సో డెఫినెట్గా మనందరం రిలేట్ అయ్యే ఎన్నో అంశాలని చాలా థియేట్రికల్గా, చాలా బిగ్ లార్జ్ స్కేల్ ఎక్స్పీరియన్స్గా మన ముందుకి అర్జున్ జన్య గారు తీసుకురాబోతున్నారు ఈ చిత్రాన్ని. సో ఎస్, శివం శివం సాంగ్ చూసాము, ఇది ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులందరికీ రిలీజ్ అయ్యి పలకరించిన పాటే. అయితే ఈ రోజు నుంచి తెలుగు ప్రేక్షకుల కోసం ఒక కొత్త పాటని మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము, దట్ ఈజ్ ఆఫ్రో టపాంగ్. కరెక్టే కదా సార్? ఓకే. నేను బైహార్ట్ చేశాను, దీని మీనింగ్ ఏంటో తర్వాత నేను అడిగి తెలుసుకుంటా. బట్ ఇప్పుడైతే పాటను ఎంజాయ్ చేద్దాం. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? Doza fana mgana wangu mkulu. Chuse yamalo. గెలుపు తలుపు దొరికే వరకు దిగులు పడకు రా, మనసు పలికే పరుగు నెరిగి వెలుగు వెలగరా. దిగులు పడకు రా, మనసు పలికే పరుగు నెరిగి వెలుగు వెలగరా. గెలుపు తలుపు దొరికే వరకు దిగులు పడకు రా, మనసు పలికే పరుగు. వాడు వీడు లేనే లేడు నీకే నువ్వు రాజా, కష్టాలున్నా నష్టాలున్నా చెల్లట్టినట్రా. లైఫ్ అంటేనే ఖాళీ ఉన్నా గ్యాస్ బిల్లున్నా, పక్కలుకుంటే పక్కోలుంటారు హోల్డింగ్ పిన్ను. కష్టం మోసే ప్రాణం శివమే, ఏదో రోజు అయితాం శవమే. చుట్టం లాగా అట్లా వచ్చామే, ప్రేమే పంచి పాడేస్తున్నామే. నవ్వేస్తూ నవ్వేస్తూ బ్రతికేసి పోరా. గెలుపు తలుపు దొరికే వరకు దిగులు పడకు రా, మనసు పలికే పరుగు నెరిగి వెలుగు వెలగరా. గెలుపు తలుపు దొరికే వరకు దిగులు పడకు రా, మనసు పలికే పరుగు నెరిగి వెలుగు వెలగరా.
సాగర ధర్మము ఉంటది నీ వైపు పట్టిన పట్టుని వీడకు తొందర మనకి వసతి ఓ రోజు అప్పుడు వాళ్ళని పెట్టర పెనికి కదుర నారాజు పొద్దున సాయని నవ్వకు సోదర కాలము ఇస్తది జవాబు కష్టం మోసే ప్రాణం శివమే ఏదో రోజు అయితాం శవమే చుట్టం లాగా అంతా ముచ్చామే ప్రేమే పంచి పారేస్తుందామే నవ్వేస్తూ బ్రతికేసి పోరా తెలుపు తెలుపు దొరికే వరకు దిగులు పడకురా నా మనసు పలికే పరుగు దొరికి నిజంగానే చాలా 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 ఫన్ సాంగ్.